హలో వైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి నా అన్వేషణ గురించి. తన మీద చంచల్గూడ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ అయింది. దాని గురించి మాట్లాడుతూ అక్కడ సిఐ గారు ఏం చెప్పారో వినండి. గత నెల 29వ తారీఖు రోజు నాడు కరాటే కళ్యాణ్ అని చెప్పేసి ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ నడిపించేటువంటి వ్యక్తి హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందూ మతానికి సంబంధించిన దేవతలను కించపరిచే విధంగా మాట్లాడారని, అదేవిధంగా సినీ నటుడు శివాజీ మీద కూడా అతన్ని బెదిరిస్తూ చంపాలని చెప్పేసి అతన్ని వ్యాఖ్యానించడం చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐజూడ్ గురించి. ఐజూడ్ నా అన్వేషణ మీద 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. దానికి కౌంటర్గా ఈరోజు నా అన్వేషణ కూడా తన యూట్యూబ్ ఛానల్లో 5 PM వీడియో అప్లోడ్ చేస్తా అని తన ఇన్స్టాలో ఒక స్టోరీ అప్లోడ్ చేశారు. ఈ స్టోరీ పెట్టాక ఐజూడ్ కూడా సేమ్ 5 PM ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా అని తను కూడా తన ఇన్స్టాలో ఒక స్టోరీ అయితే అప్లోడ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్రశ్న ఛానల్ గురించి. ప్రశ్న ఛానల్లో నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఐజూడ్ చేసిన వీడియోకి కౌంటర్ ఇస్తూ. ఆ వీడియోలో నుంచి మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను, చూడండి. ధర్మాన్ని, మన సీతమ్మ తల్లిని ప్రతి భారతీయుడికి తల్లి లాంటి వ్యక్తి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ముసల్మాన్ సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు కూడా ఉన్నారు. ఈ దేశం మీద, ఈ నేల మీద పుట్టి పెరిగినందుకు హిందూ దేవుని కూడా పూజించాలని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ సీతమ్మ తల్లి లాంటి వ్యక్తిని ఒక మాట అంటే మీకు కూడా ఎక్కడో చివుక్కుమని ఉంటుంది కదా. నీకు అనలేదా జీసస్ క్రైస్ట్ గుండుగాడు అన్నప్పుడు? జీసస్ క్రైస్ట్ని కుక్క అన్నప్పుడు నీకు చివుక్కుమనలేదా? ఇదెక్కడ హిపోక్రసీ? ఇది ఎక్కడ హిపోక్రసీ? లగ్గాయత్తు ఎందుకు ఈ హిపోక్రసీ మాటలు? సీతమ్మ తల్లినంటే క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి చివుక్కుమనాలా? కానీ పొద్దున్న లెగిస్తే జీసస్ క్రైస్ట్ గురించి, అల్లా గురించి, జీసస్ క్రైస్ట్ని కన్నా ఆ మేరీ గురించి, ఆవిడ చాసిటీ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ఆ పోరంబోకుగాడు మాత్రం వాడు గురించి మాత్రం వాడు మాట్లాడే మాటలు మాత్రం ఎవడికి చివుక్కుమన్నావు? నీకన్నా అనిందా? నువ్వు చెప్తున్నావు ఒక శుద్ధపోస, నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు శుద్ధపోసవి, నీకన్నా అనిందా చివుక్కుమని? నా అన్వేషణ మీద ఐజూడ్ చేసే ప్రతి వీడియోకి ప్రశ్న ఛానల్లో కూడా దానికి కౌంటర్ ఇస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తారని చెప్పారు. అండ్ ఫైనలీ మిస్టర్ ఐజూడ్ అలియాస్ లగ్గాయత్తు, నువ్వు ఈ టాపిక్ మీద చేసే ప్రతి వీడియో మీద కూడా కౌంటర్ వీడియో చేస్తా. నువ్వు అన్నావే అన్వేష్ మీద, అతని మీద నువ్వు చేస్తావో చేయవో నాకు తెలీదు. ఈ టాపిక్ మీద నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కౌంటర్ వీడియో చేస్తా.